హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పండు మిరపకాయ నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కొంతమంది తీపి పచ్చడి కూడా ఇష్టపడతారు. ఇందులోనే తీపి పచ్చడి కూడా చూపిస్తాను. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పండు మిరపకాయ నిలవ పచ్చడికి పండు మిరపకాయలు కేజీ కాయలు తీసుకున్నానండి. పండు మిరపకాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్ పైన తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఎండలో అవసరం ఉండదు, ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పండు మిరపకాయల్ని కడిగి తడి ఆరిన తర్వాత ఇలా తొడిమెలు తీసుకోవాలి. ముందే తొడిమెలు తీసి కడగకూడదు, ఎందుకంటే నిలవ పచ్చడి కదా, ఎంతైనా కాస్త తడి వెళ్ళిపోతుంది. చూడండి, తొడిమలన్నీ తీసుకున్నాక ఇలా 2 ముక్కల్లా చేసుకోవాలి. చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చింతపండులో గింజలు, పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. అలాగే పావు కేజీ కల్లుప్పు పడుతుంది. కరెక్ట్గా సరిపోతుందండి. కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ చింతపండు. మనం పండు మిరపకాయల్ని ముందుగా ముక్కలు చేసుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కల్లు ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి అయ్యేంత వరకు కూడా ఇలా కొద్దిగా వేసి ఉప్పు పండు మిరపకాయలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా పట్టకూడదు. ఒకవేళ రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. కల్లుప్పు మాత్రమే తీసుకోవాలి, మెత్తటుప్పు అస్సలు వద్దు. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పావు కేజీ చింతపండు ఉంది కదా, చింతపండు అంతా వేసి బాగా కలుపుకోవాలి. చింతపండుని కడగడం, ఉడికించడం ఇవి ఏమీ అవసరం ఉండదు. ఇలా బాగా కలుపుకున్నాక వేరే గిన్నెలోకి కానీ డబ్బాలోకి కానీ తీసుకోవాలి. స్టీల్ గిన్నెలు, స్టీల్ డబ్బాలు అస్సలు వాడకూడదు. చూడండి, మొత్తం అంతా ఇలా తీసుకొని మూత పెట్టేసి 2 రోజుల పాటు పూర్తిగా ఊరనివ్వాలి. మళ్ళీ 3వ రోజున తీసుకోవాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఎంత చక్కగా ఉందో. చింతపండు అంతా మెత్తబడి ఉంటుంది. అందులో ఉన్న తడికే ఆ చింతపండు నాని ఉంటుంది. ఇలా ఊరబెట్టకుండా ఒకే రోజులోనే మొత్తం చేసేస్తే అంత బాగుండదు. చింతపండు కూడా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మెంతిపిండి చూద్దాము. మెంతిపిండి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కేజీ పండు మిరపకాయలకి 2 స్పూన్లున్నర మెంతులు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. మాడకూడదు. మాడిని అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మెంతి పిండి తయారైంది. ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిర్చి తొక్కులో వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలుపుకోవాలి. పండుమిర్చి పచ్చడికి ఆవు పిండి అవసరం ఉండదండి, మెంతిపిండి మాత్రమే వేస్తారు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, మనకి పండుమిర్చి తొక్కు తయారైంది. ఈ తొక్కుతో రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నేను ఇందులో సగం పచ్చడికి పోపు పెడుతున్నాను. మొత్తం అంతా ఒకేసారి పెట్టుకోక్కర్లేదు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా పచ్చడికి పోపు పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నేను పెద్ద గ్లాస్తో 3/4 గ్లాస్ వేరుశనగ నూనె తీసుకున్నానండి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది నిలవ పచ్చళ్ళకి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. వెల్లుల్లిలా లైట్గా వేగాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 5 కాయలు, కొద్దిగా కరివేపాకు,
పావు స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. మేమైతే మినపప్పు, శనగపప్పు ఇవి వేయమండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇలా పూర్తిగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న పండుమిర్చి తొక్కు వేసి కలుపుకోవాలి. ఇలా మీకు ఎంత కావాలో అంత పోపు పెట్టుకోవచ్చండి, ఒకేసారి మొత్తం పెట్టుకోకుండా. నేను కాస్త ఎక్కువ మొత్తంలో పోపు పెట్టాను. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, పండుమిర్చి నిలవ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకోవచ్చు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అంటే నూనె కూడా కాచి చల్లారేక కలుపుకోవచ్చు. నాకు తెలిసి ఉప్పు, చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకా పట్టదు. ఇప్పుడు ఇంకా పోపు పెట్టని మిగతా తొక్కుంది కదా, అది ఏదైనా గాజు సీసాలోకి తీసుకొని మూత పెట్టేసి సంవత్సరం అంతా నిలవ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు పోపు పెట్టుకోవచ్చు. లేదా ఈ తొక్కుతో రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. చింతకాయ, టమాటో, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఇలా రకరకాలు చేసుకోవచ్చు. మీకు ఇది ఇంతే ఫ్రెష్గా రంగు మారకుండా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు తీపి పచ్చడి చూద్దాం. తీపి పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో లైట్గా పాకం రానివ్వాలి. ఈ విధంగా చేస్తే పచ్చడి పాడవదండి. అదే డైరెక్ట్గా బెల్లం వేసి చేస్తే పచ్చడి త్వరగా పాడవుతుంది. చూడండి, కొంచెం చిక్కబడినట్టు వచ్చింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకం వేడిగా ఉండగానే కలిపేసుకోవచ్చు, పర్వాలేదు. ఇందులో మనం ముందుగా పోపు పెట్టిన పచ్చడి వేసి కలుపుకోవాలి. మీకు ఎంత కావాలో అంత చూసి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి, తీపి పచ్చడి తయారైంది. అదొక రుచి ఉంటుంది, ఇదొక రుచి ఉంటుంది. ఇదైతే అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.